సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రభువు మనకిస్తున్నటువంటి నూతనమైనటువంటి వాగ్దానము, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండుండా చేసేదను. 89వ కీర్తన 28వ వచనం. కృప అనగా అయోగ్యులైనటువంటి మానవునికి యోగ్యతను కలిగించేదే కృప. కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి మాట, నీవు అయోగ్యుడవైనా సరే నీకు యోగ్యత నేను కలుగచేసి నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు అందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఆనాడు దావీదు భక్తునితో మాట్లాడినటువంటి మాట, దావీదు యొక్క వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు, దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా కనపడుతున్నాడు. తన అన్నలు ఒకవేళ పాపము చేస్తే ఆ చేసినటువంటి పాపాన్ని బట్టి తన తండ్రికి తెలియచేసి వారిని గద్దించేటట్లు చేస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో దావీదు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఒకానొక సందర్భంలో దావీదు పాపము చేయడము, ఆ పాపాన్ని బట్టి దేవుడు నాతాను ప్రవక్తను అతని వద్దకు పంపించడం జరిగింది ప్రియులారా. అయితే నాతాను ప్రవక్త హెచ్చరిక చేసిన తర్వాత దావీదు అతని మీద ద్వేషాన్ని పెంచుకోలేదు, అతనిని చంపండని ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ అతనికి సాష్టాంగ నమస్కారము చేసి వెంటనే దేవుని యొక్క సన్నిధికి వచ్చి అతడు గోజాడినట్లుగా ప్రభువుతో మనం చూడవచ్చు. ఎంతగా దేవుని సన్నిధిలో అతడు వేడుకున్నాడంటే, అతడు 51వ కీర్తన రాస్తూ, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే కనపడుతుంది, కాబట్టి నన్ను శుద్ధి చెయ్యి, నీ యొక్క హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నా హృదయము చంచలమైనటువంటిదిగా ఉంది, అలాంటి చంచలత్వాన్ని నాలో నుంచి తీసివేసి ఒక స్థిరమైనటువంటి మనసును నూతనంగా నాకు దయచేయి ప్రభువా అనే దేవుని యొక్క సన్నిధిలో అతడు గోజాడినట్లుగా మనం గమనించవచ్చు. 6వ కీర్తనలో కూడా మనం గమనిస్తే, నా కన్నెల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది అని అంటాడు. కాబట్టి దావీదు చేసినటువంటి పాపాన్ని కప్పుకోలేదు, కానీ ప్రభు సన్నిధిలో గోజాడి తన యొక్క పాపాన్ని శుద్ధి చేసుకున్నట్లుగా కనపడుతుంది. అందుకనే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా మారాడు ప్రియులారా. అంతేకాదు, దావీదుని గురించి దేవుడు సెలవిస్తూ, ఇదిగో బత్షెబా విషయంలో తప్ప ఇంకా ఎప్పుడు కూడా దావీదు పాపం అనేది చేయలేదు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దావీదుని గురించి. అందుకనే దావీదుకి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నా కృప నిత్యము నీకు తోడుగా ఉంచుతాను అంటున్నాడు. నిత్యం అంటే ఎల్ల కాలము కూడా, అతడు జీవించినంత వరకు కూడా కాదు, కానీ అతని యొక్క సంతతికి కూడా దేవుని యొక్క కృప తోడుగా ఉంచుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆనాడు దావీదు మాత్రమే కాదు, కానీ ఈనాడు మనము కూడా మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని కూడా తీసివేసి ప్రభువుకి మనము కూడా ఇష్టానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో, ఒకవేళ పాపం చేసినా దానిని కప్పిపుచ్చుకోకుండా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెడతామో, దేవుడు కూడా ఆయన యొక్క కృపను మనకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, నా కృప నిత్యము నీకు తోడుగా ఉండజేసేదను. కాబట్టి ఈ యొక్క వాగ్దానమును మనం విశ్వసించి దానిని పట్టుకొని ప్రార్థించినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఆయన కృప మన మీద నుంచి విడిచిపోదు ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో, నిరంతరము కూడా ఆయన కృపతో మనల్ని నింపుతూ ఉంటాడు. ఆయన కృప మనకి కాపుదలను దయచేస్తుంది. ఆయన కృప మనము పాపము చేయకుండా ఉంచుతుంది. ఆయన కృప నిత్యము ఆయనతో సహవాసం చేసేటువంటి స్థితిలో మనల్ని ఉంచుతుంది. కాబట్టి అటువంటి కృపను మనము నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను మనం పొందుకొని ఈ లోకంలో జీవించినప్పుడు, దావీదుకు ఏ విధంగా అయితే వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడో అలాంటి వాగ్దానాన్ని మన పట్ల కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాము. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనం జీవించి ప్రతి చెడుగును మనలో నుంచి తీసివేసుకొని ఆయన కొరకు సాక్షిగా నిలబడదాం. ఆయన కృప ఆయన రాకడ వరకు కూడా మన యందు ఉండున్నట్లుగా ప్రభు సహాయం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంచుతానని వాగ్దానం చేసినావు నాయన. వాగ్దానం చేసినటువంటి నీవు నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నావు. కాబట్టి మీ యొక్క వాగ్దానాన్ని విశ్వసించినైనా మాలో ఉన్నటువంటి ప్రతి చెడుగును తీసివేసుకొని మీరు ఇచ్చేటువంటి గొప్ప రక్షణను పొందుకొని మీ కాపుదల్లో మీ కృప చేత మమ్మల్ని భద్రపరచుకోవడానికి కావాల్సినటువంటి నేను సహాయాన్ని మీరు దయచేయమని, మీరే తోడుగా నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.